పరవాడ మండలం బోనంగి గ్రామంలో సంజీవిని పర్వతం పైన వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ బుగిడి రామగోవిందరావు మీడియా సభాముఖంగా తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ ఈ నెల శనివారం 25వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ప్రారంభిస్తున్నామన్నారు. అదే రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి సుప్రభాత సేవలు మొదలై స్వామివారికి నిత్య పూజలు అందించి సాయంత్రం 4 గంటలకు స్వామివారి పాదాల నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ గౌతు లచ్చన్న కాలనీ మొదలుకొని పరవాడ పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్ మీదుగా ఫార్మాసిటీ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఈ బోనంగి స్వామివారి పాదాల ముందుకు వస్తుందన్నారు. ఈ గిరి ప్రదక్షిణకు సుమారుగా 20,000 మంది వరకు భక్తులు పాల్గొంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పరవాడ ఆద్య హాస్పిటల్ వారి సహకారంతో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు మార్గం గుండా ప్రసాదం, మజ్జిగ, మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరవాడ పోలీసు బందోబస్తుతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు పాల్గొని జెండా ఊపి ఈ రథయాత్ర ప్రారంభిస్తారని ఆలయ చైర్మన్ తెలిపారు. మా ఈ బోనంగిలో వెలసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణ ఈ నెల శనివారం అనగా 25వ తారీఖు సాయంత్రం 4 గంటలకి పెద్దల ముహూర్తం నిశ్చయించి ఉన్నారు. అలాగే ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా సుప్రభాత సేవతో మొదలై నిత్య పూజలన్నీ జరిగి సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర స్టార్ట్ అవుతుందండి. స్వామివారి పాదాల వద్ద నుంచి అలాగే స్టార్ట్ అయ్యి మన గౌతులచ్చన జంక్షను, అలాగే పరవాడ పోలీస్ స్టేషను, బొంకు జంక్షన్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షను, అలాగే ఈ బోనంగి ఫార్మాసిటీ బీకే స్టీల్ కంపెనీ మీదుగా మళ్ళీ ఈ బోనం కాలనీ మీదుగా స్వామివారి పాదాల వద్దకు వచ్చి ఈ యాత్ర ముగుస్తుందండి. గత ఏడాది తొలి ఏకాదశి రోజు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజల నుంచి, భక్తుల నుంచి కూడా చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది గత ఏడాది. అలాగే ఆ ఏడాది వచ్చిన జనాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇక్కడ మండపం దగ్గర నుంచి కూడా ఒక వే ఇచ్చాం. భక్తులందరూ కూడా గమనించాలి. సాయంత్రం ఎవరైతే గిరి ప్రదక్షిణ ముగించుకొని వస్తారో కొబ్బరికాయలు కొట్టడానికి కూడా కింద పాదాల వద్ద కిందే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. అది చూసుకొని అక్కడి నుంచి దర్శనానికి వచ్చి కిందకి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చే మార్గం ఒకటి ఉంటుంది, వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది. ఒకటే మార్గం కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించి మా కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ గిరి ప్రదక్షిణకి పరవాడ పోలీసు వారికి పర్మిషన్ పెట్టుకోవడం జరిగిందండి. వారు కూడా పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి పరవాడ సిఐ గారు చెప్పి ఉన్నారు. వారు కూడా గత ఏడాది బాగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ అది నియంత్రణ చేసి చాలా చక్కగా కార్యక్రమం జరగడానికి పరవాడ పోలీసు వారు గత ఏడాది చాలా చక్కగా సహకరించారు. అలాగే ఈ ఏడాది కూడా పరవాడ పోలీసు వారిని మీ పత్రికాముఖంగా కోరుకుంటున్నామండి. మా కమిటీ తరఫున ఈ ఏడాది కూడా మీరు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఆ 2-3 గంటలు కూడా ట్రాఫిక్ కొంచెం ముందు రోజే మీరు వాళ్ళందరికీ ముందు రోజే చెప్పి ఆ వేళ 3 గంటల నుంచి కూడా ట్రాఫిక్ నియంత్రించి ఈ రథయాత్రకి ఈ సంవత్సరం ఇంకా భారీగా భక్తులు వస్తారని చెప్పేసి మా అంచనా. పోయిన ఏడాది 5-6 వేల మంది వచ్చారు. ఈ ఏడాది 10,000 నుంచి 20,000 మధ్యలో భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్నాం. దానికి తగ్గ ప్రసాదాలు కానీ, వాటర్ కానీ, మజ్జిగ కానీ భక్తులు సహాయంతో ఎక్కడికక్కడ గిరి ప్రదక్షిణ రూట్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆద్య హాస్పిటల్ పరవాడ వారి సహకారంతో 2 మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నామండి. వారు ఫ్రీగా పెడుతున్నారు ఆద్య హాస్పిటల్ వారు. అది కూడా భక్తులు వినియోగించుకొని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నామండి.